హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి రైల్వే జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. సో మనకి ఫ్యూ డేస్ బ్యాక్ రైల్వే ఏఎల్పీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా ఒక ఇంటర్నల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది కదా. ఎప్పుడు కూడా రైల్వే నోటిఫికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లో విడుదల అవడానికి ముందు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కి సంబంధించిన ఒక షార్ట్ నోటీస్ అనేది మనకి ఒక 1 వీక్ ముందుగానే మనకి సోషల్ మీడియాలో అయితే బయటకు వస్తూ ఉంటుంది. కాకపోతే ఏదన్నా సరే ఎప్పుడన్నా సరే మనం 100% కన్ఫర్మేషన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే అధికారికంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది బయటకు వచ్చినప్పుడు కానీ లేదా అఫీషియల్ గా ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్ లో అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే 100% అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ ఇప్పటిదాకా వచ్చిన ప్రతి రైల్వే నోటిఫికేషన్ కూడా ఒక 1 వీక్ ముందుగానే మనకి ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ షార్ట్ కాపీ అనేది అయితే బయటకు రావడం అయితే జరిగింది. కాబట్టి ఇది 99% అయితే ట్రూ అయ్యే అవకాశమే ఉంటుంది, డౌట్ అయితే లేదు. కాకపోతే 1% డౌట్ కూడా మీకు కన్ఫర్మ్ కావాలి, 100% క్లారిఫై రావాలి అంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత 29th మార్చిన లేదా అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ లో అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ అయితే అవుతుంది. దీని ప్రకారం మనకి టెంటేటివ్గా ఈ ఏఎల్పీ 2025 నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే 10th ఏప్రిల్ 2025 నుండి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 9th మే 2025 అనేది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ అనేది లెవెల్ వచ్చేసరికి 7th సిపిసి ప్రకారం లెవెల్ 2 కిందకి అయితే వస్తుంది. మీకు ఇనీషియల్ పే 19,900 అయితే ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ అవన్నీ యాడ్ చేసుకుని మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఏజ్ వచ్చేసరికి 1/7/2025 జూలై 1 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుండి 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, రీసెంట్ గానే ఒక వీడియో చేశాను రైల్వేలో ఎటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి అని చెప్పి ప్రతి నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్ గా వీడియో అయితే చేశాను. ఎవరన్నా చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. మీకు ఏజ్ కి సంబంధించి, క్వాలిఫికేషన్ కి సంబంధించి, ఏఎల్పీకి సంబంధించి అవన్నీ కూడా డిస్కస్ చేశాను. ఏజ్ అనేది యాక్చువల్ గా 2024 నోటిఫికేషన్ కూడా మొట్టమొదటిగా ఇచ్చినప్పుడు 18 నుండి 30 సంవత్సరాల్లో ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఒక రివైజ్డ్ నోటీస్ ఇచ్చి 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఇచ్చారు. యాక్చువల్ గా 2024లో విడుదలైన అన్ని రైల్వే నోటిఫికేషన్ కి కూడా కోవిడ్ రిలాక్సేషన్ అనేది అదనంగా 3 సంవత్సరాలు జోడించి యాడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. మీకు అందుకే ఆ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, ఈసారి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కాబట్టి మెంటల్ గా అయితే ప్రిపేర్ అయి ఉండండి, -3 చేసుకుని చెప్పి క్లియర్ గా చెప్పాను. సో ఈ షార్ట్ నోటీస్ ప్రకారం అయితే 18 నుండి 30 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. మీరు ఎస్సీ ఎస్టీ అయితే 18 నుండి 35, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 18 నుండి 33 దాకా అప్లై చేసుకోవచ్చు. ఖాళీలు వచ్చేసరికి 9,900 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, ఇక ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే చాలా మంది ఆధార్ కార్డులో మనకి నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ అయితే ఉంటుంది. ఓకే, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, మీ ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎలా అయితే డీటెయిల్స్ ఉన్నాయో మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా, ఓకే, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా 10th మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ లో ఉన్నట్లుగానే 100% ఆధార్ లో కూడా మ్యాచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ అనేది అప్లై చేసినప్పుడు ఏదైతే ఫోటో ఉందో ఇప్పటికీ కూడా అదే ఫోటో చాలా మందికి ఉంది కదా. అలా కాకుండా రీసెంట్ ఫోటో, ఓకే, అప్డేటెడ్ విత్ లేటెస్ట్ ఫోటో అండ్ లేటెస్ట్ బయోమెట్రిక్స్. ఓకే, ఎప్పుడో బయోమెట్రిక్స్ అనేవి ఉంటాయి, ఎప్పుడో ఫోటో ఉంటుంది కదా. సో వాటిని కూడా అప్డేట్ చేయించుకుని రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి అని చెప్పి క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఆధార్ కార్డ్ లో మిస్టేక్స్ అనేవి ఉంటాయో 10th మార్క్ లిస్ట్ లో పోల్చుకుని చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా 10th మార్క్ లిస్ట్ లో ఉన్నట్టుగా మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఇవన్నీ అడ్రస్ కానీ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. లేకపోతే మీరు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ ఫోటో అనేది ఎప్పుడో మనకి ఆధార్ కార్డ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఫోటో ఉంటే కనుక మీరు రీసెంట్ గా అప్డేట్ కనుక చేయకపోతే కనుక మీ ఆధార్ ఫోటో అలాగే బయోమెట్రిక్స్ అనేవి అప్డేట్ చేయమని చెప్పి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి చెప్పినట్లయితే మీరు రీసెంట్ గా ఉన్న ప్రెసెంట్ ఇప్పుడు ఫోటో మీద క్యాప్చర్ చేసి ఆ ఫోటో అలాగే లేటెస్ట్ బయోమెట్రిక్స్ అనే వాటిని ఆధార్ వాళ్ళ సెంటర్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తారో. ఏదైనా మిస్టేక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోండి. మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ ఉంటే 10th మార్క్ లిస్ట్ లో ఉన్న విధంగా ఏదైనా అనదర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, వాటర్ ఐడి ఇలాంటి ఐడి కార్డ్ మీరు ప్రూఫ్ గా సబ్మిట్ చేసినట్లయితే ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళైతే చేంజ్ అయితే చేస్తారో. అలాగే పాత ఫోటో ఉన్న వాళ్ళు కొత్తగా రీసెంట్ గా ఫోటో అప్డేట్ చేయాలని చెప్పి, బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని చెప్పి ఆధార్ సెంటర్కి వెళ్ళి చెప్పినట్లయితే మీ ఫోటో బయోమెట్రిక్ అనేది అయితే వాళ్ళు అప్డేట్ చేస్తారో. ఈ పని ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ఏఎల్పీ కానీ, గ్రూప్ డి కానీ,
ఆర్పిఎఫ్ కానీ ఇంకా అప్కమింగ్ ఏ నోటిఫికేషన్స్ వస్తాయనేది మనకి కన్ఫర్మేషన్ లేదు. అకార్డింగ్ టు ద క్యాలెండర్ అయితే ఆల్మోస్ట్ ప్రతి నోటిఫికేషన్ కూడా మనకి 2005లో కూడా రావాల్సి అయితే ఉంటుంది. దీనికోసం కాకపోయినా ఫర్దర్ గా దేనికన్నా సరే వేరే ఎగ్జామ్స్ అప్పుడు కానీ దేనికన్నా సరే మీకు ఆధార్ అనేది ప్రతి దానికి కూడా మీకు అయితే యూజ్ అయితే అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆధార్ లింకే కాబట్టి ఇది చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే లేదు. ఒక 50 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటారు. ఆధార్ సెంటర్కి వెళ్ళినట్లయితే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే 10th మార్క్ లిస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి అప్డేట్ చేయించుకోండి. అలాగే మీ యొక్క లేటెస్ట్ ఫోటో లేటెస్ట్ బయోమెట్రిక్స్ కూడా అప్డేట్ చేయమని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు లేటెస్ట్ ఫోటో అప్డేట్ అనేది క్యాప్చర్ చేసి మీకు అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ ఆధార్ అప్డేట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, లేదా ఒక 10 డేస్ తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆన్లైన్లో మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అయ్యాయని తెలిసినప్పుడు ఆ ఆధార్ అనేది మీరు నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే దాన్ని మీకు కలర్ ప్రింట్ తీసి లామినేషన్ చేసి అయితే ఇస్తారు ఈ ఆధార్ కార్డ్ కింద. సో దాన్ని మీరు క్యారీ చేసినట్లయితే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫర్దర్గా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎవరైతే ఏఎల్పి కానీ ఫర్దర్గా ఎగ్జామ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో అవి మీరు అందరూ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇవైతే చేయించుకుని రెడీగా ఉండండి. అలా అప్లై చేసిన వాళ్ళు కూడా ఏదైనా మిస్టేక్స్ కానీ అప్డేట్స్ కానీ ఉంటే మీరు కూడా అప్డేట్ చేయించుకుని అయితే ఉండండి. ఫర్దర్గా మీకు ఇష్యూ అయితే ఉండదు. సో ఇది మనకి అప్డేట్ అనేది 100% కన్ఫర్మేషన్ మాత్రం అఫీషియల్ వెబ్సైట్ 29th మార్చిన పేపర్ విడుదలైన తర్వాత మాత్రమే మీరైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఏఎల్పి క్వాలిఫికేషన్ కానీ మిగతా రైల్వే ఎగ్జామ్స్ కి సంబంధించిన ఏజ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే రీసెంట్ వీడియోస్ లో ఒకసారి రైల్వే ఎగ్జామ్స్ వాటి యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి వీడియో చేశాను, ఒకసారి అక్కడికి వెళ్ళైతే చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.